బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వర అవినీతిపై సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో 10 గంటల పాటు సుదీర్ఘ చర్చ అనంతరం సంచలన ప్రకటన చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఎన్నో విచారణపరమైన అంశాలు, అంతర్రాష్ట్ర వ్యవహారాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నందున సిబిఐ ఎంక్వైరీకి అప్పగిస్తున్నట్లుగా తెలిపారు. ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వారందరినీ శిక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చింది. ఇక గత ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. విజిలెన్స్, కాగ్ రిపోర్టులు కూడా గత ప్రభుత్వ పెద్దలను తప్పుపట్టాయి. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా ఇదే చెప్పింది అని సీఎం తెలిపారు. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో. అధ్యక్ష, అవినీతి పరులందరిపైన కఠిన చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నీరు బంగారం కంటే విలువైందని, తెలంగాణ రాష్ట్రం నీటి సమస్యల వల్లే ఏర్పడిందని, 1,00,000 కోట్లు దోచుకున్న వారిని ప్రభుత్వం వదలబోదని చెప్పారు. కాళేశ్వరం కమిషన్ బయటపెట్టిన అక్రమాలు, అవినీతిపై అందరి సలహాలు తీసుకుని చర్యలకు ఉపక్రమించాలనే రిపోర్టును చర్చకు పెట్టామని తెలిపారు. ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న. అధ్యక్ష.